నమస్కారం. ఏపీ జిల్లా న్యూస్ కి స్వాగతం. వంగలపూడి గ్రామంలో జనం కోసం జనసేన మహా పాదయాత్ర. బత్తుల అల్లుడితో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్న మహా పాదయాత్ర. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం వంగలపూడి గ్రామంలో మహా పాదయాత్రలో పాల్గొన్న జనసేన పార్టీ బత్తుల బలరామకృష్ణ అల్లుడు తోట పవన్ కుమార్ కు వంగలపూడి గ్రామంలో కరపత్రం, బ్యాడ్జ్, కీ చైన్ అందిస్తూ జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. అలాగే మీడియా సమావేశంలో మాట్లాడుతూ వంగలపూడి గ్రామంలో ప్రజా సమస్యలు చెప్పడంతో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఇళ్ల స్థలాల పట్టాల అభివృద్ధి, నిధుల దోపిడీ, రైతులను ఆదుకోలేదని, గ్రామంలో జగన్ చేసిన అధ్వానంగా మారిన ప్రభుత్వ యంత్రాంగంపై పవన్ కుమార్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలను చెప్పుకుంటూ వారి సమస్యలను విన్నవించుకున్నారని తెలియజేశారు. ప్రజా సంస్థల విషయంపై రాజానగరం ఇన్ఛార్జ్ జనసేన పార్టీ బత్తుల బలరామకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమస్యలు వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ పాదయాత్రలో జనసేన సీనియర్ నాయకులు, మండల నాయకులు, జన సైనికులు, వీర మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర వంగలపూడి గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విధమైనటువంటి ప్రజా సమస్యలు మేము చూడటం జరిగింది. రోడ్లు అయితే కానీ, మొన్న తుఫాను వల్ల రైతులకు జరిగిన నష్టం అంతా ఇంత కాదు. ప్రభుత్వం ఎటువంటి చర్య కూడా దీనిపైన తీసుకోలేదు. అప్పటికీ కూడా జనసేన ప్రభుత్వం ముందుకొచ్చి చాలా సహాయ సహకారాలు చేయడం జరిగింది. ఇక వెళ్లే కొద్దీ కూడా సమస్యలు చెప్తానే ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న ఇసుక దోపిడీ కోసం, మరియు ఇక్కడ జరుగుతున్న ఇళ్ల పట్టాల స్కామ్ కోసం ఇలా జరుగుతూనే ఉన్నాయి. మేము ఆవభూముల కేసులతో సహా ఇక మేము ఈ పాదయాత్ర చేపట్టిన దగ్గర నుంచి ప్రజా సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇకపై రోజు కూడా ఈ పాదయాత్ర కంటిన్యూ చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ప్రజల్ని జనసేన పార్టీలోని బలోపేతం చేయడానికి మహాపాదయాత్ర మేము చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.